హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేస్తున్నానండి. దానికోసం మిక్సీ గిన్నె తీసుకొని 2 ఎగ్స్ని పగలగొట్టి వేసుకున్నానండి. లిక్విడ్ని పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీకి పట్టుకున్నాను. నార్మల్గా కూడా పట్టుకున్నా పర్వాలేదండి, గిలక్ కొట్టుకున్నా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ గ్రీస్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నాన్ స్టిక్ పాన్ అయితే అతుక్కోదు, కానీ నేను చపాతీలు చేసే ఐరన్ పాన్ పెట్టుకున్నానండి, అందువల్ల అతుక్కుంటుందని కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇలా నేను మిక్సీ పట్టుకున్న లిక్విడ్ మొత్తం పాన్ పైన వేసి స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఈవెన్గా. తర్వాత బ్రెడ్కి కూడా కొంచెం అప్లై చేస్తానండి, ముందు వెనక అప్లై చేసి అది బ్రెడ్ని మళ్ళీ ఆమ్లెట్ మీదే వేసేస్తున్నాను. ఇలా వేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలండి, అలా అయితే కొంచెం ఫ్లఫీగా వస్తుంది. ఎగ్ తక్కువగా ఉన్నా కానీ నేను ఇలా చేసుకుంటున్నానండి. ఎగ్స్ ఎక్కువగా ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, ఫ్లఫీగా వస్తుంది. చూస్తారు కదా, ఇలాగా 2 వైపులా కూడా టర్న్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. చాలా బాగుంటుందండి, తీయగా కారం కారంగా అలా ఉంటుంది.